అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. విజయవాడలో వరదలతో చాలా ఘోరం జరిగిందండి. ప్రతి ఇంట్లో ఒక్కటే బాధ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లో ఎలా జరిగిపోయిందనే ఒక షాక్ లో ఉన్నారు అందరూ. అందరికి ఈ వీడియో ద్వారా నేను చెప్పడానికి వచ్చింది మెయిన్ ముందు ఏంటంటే మీరందరూ అక్కడికి వీలు చూసుకొని ఎంత టైం దొరుకుతుంది అంత వీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పలకరించి మేమున్నాం అని చెప్పి ధైర్యం ఇచ్చిరండి. మీకు తోచిన సహాయం చేస్తే చేసిరండి. అంటే ఇప్పుడు దాకా ఒక ఎత్తండి ఇది. ఇప్పుడు ఏదైతే నీళ్లు వచ్చినాయో, నీళ్లు వచ్చి వరదలు వచ్చింది ఈ రోజు రేపు పోతుంది. తర్వాత వచ్చే నష్టం చాలా పెద్దది. అదేంటంటే జబ్బులు స్టార్ట్ అవుతాయి. సో ఈ జబ్బులు స్టార్ట్ అయిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. కళ్యాణ్ అన్నకి అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే దయచేసి మెడికల్ రూపంలో మందులు పంపించండి. కొంతమంది నాయకులు చెప్తున్నారు వెళ్ళి సహాయం చేయండి, ఓట్లాడడానికి వచ్చారు ఇప్పుడు లేరు అని చెప్పి. ఏం ఓట్లాడడానికి వచ్చారు? అందరూ ఓట్లాడడానికి వచ్చారు. ఏం గెలిచిన వాళ్ళే వచ్చి సహాయం చేయాలని ఉందా ఏంటి? గెలిచినా గెలవకపోయినా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రండి, వెళ్ళి ఆ పార్టీ ఈ పార్టీని చూడొద్దు. ఇలాంటి సమయంలో మానవత్వం చాటించుకోండి. అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ మేమే వెళ్ళాలి, మీరు గెలిచారు కదా మీరేం చేస్తున్నారు? గెలిచినప్పుడు పైన హెలికాప్టర్ నుంచి పోయి హాయ్ హాయ్ అని చెప్పి మేమున్నాం అని చెప్పి పైన చెప్పటం కాదు, దిగాలి. చంద్రబాబు నాయుడు గారు దిగారు, ప్రమాదం జరిగింది, జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ కూడా ఇది అసలు ఆఫీసర్లు అనేది కలవడం అనేది కొంచెం కష్టం ఉంటుంది వేరే వాళ్ళు. అలాంటిది రోడ్డు మీద ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అందరికి, డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. డిపార్ట్మెంట్ కి నేను ఏ ఇంట్లోకి పోయినా కూడా ఫుడ్ వస్తుంది, అన్ని టైంకి వస్తున్నాయని చెప్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, అన్ని వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని లోపల లోతుగా ఉన్న ఇళ్లలో అక్కడ మాత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ ఉండదు. ఎందుకంటే లోపలికి వెళ్తే లాగేసుకుంటున్నాయి, పైనుంచి ఇవ్వాలి. సో ఆ పైనుంచి కూడా అందజేస్తున్నారు. చుట్టూ వాటర్ ఉండి కూడా నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్న ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులకి పైనుంచి వాటర్ అందజేస్తున్నారు, ఫుడ్ అందజేస్తున్నారు. సో అక్కడైతే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ టీం కానీ మొత్తం పని చేస్తున్నారండి నీట్గా. మ్యాక్స్ వాళ్ళకున్న శక్తితో వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం అండి. ఇది ప్రకృతి చేసిన దానికి మనం ఏం చెప్తామండి చెప్పండి? ఆ గాడ్ ని ప్రేయర్ చేయటం తప్ప మనం ఏం చేయలేము. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు? మనుషులు చేశారు అంటే మనుషులు కాదు, మనుషులు చేసినవి ఉన్నాయి. ఏం తెలుసా? ఇసుక నదులు లేకుండా అక్రమంగా డబ్బుల గురించో కమిషన్ల గురించో అక్కడి నుంచి రవాణా చేశారు. ఇంకేడ నిలబడతాయి నీళ్లు? అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇళ్లకు వాటర్ వచ్చేసింది అంటే చెరువుల్ని పర్మిషన్స్ ఇచ్చేసి అక్కడ ఇల్లులు కట్టుకోమంటే ప్రజలు ఏం చేస్తారు? ఎక్కడ తక్కువ వస్తుందో ఎక్కడ ఇల్లు వస్తే వాళ్ళు పాపం వాళ్ళు కొనేస్తారు, వాళ్ళు ఉండిపోతారు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు కానీ బ్రోకర్స్ కానీ నమ్ముతారు. సో ఆ నమ్మి ఆ ఇల్లులు కొంటారు. ఇళ్లలో ఇల్లులు కట్టేస్తే నీళ్లు ఎక్కడ నిలబడతాయండి? ఆ దారులన్నీ కూడా అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చేసి ఇల్లులు కట్టేస్తే ఆ వాటర్ అక్కడ రాకుండా, అక్కడ కొట్టుకోపోకుండా ఎక్కడ పోతాయి? సో మనుషులు చేసిన కొన్ని తప్పులు ఓకే, అది ఏ ప్రభుత్వంలో చేశారు మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఇప్పుడు విమర్శలను అనేది పక్కన పెట్టి, నేను కూడా ఇది విమర్శించట్లా, జరిగింది చెప్తున్నా అంతే. విమర్శలను పక్కన పెట్టి, పార్టీల్ని పక్కన పెట్టి మానవత్వంగా మనిషిలాగా మనందరం మనకు చేతనంత సహాయం మనం చేద్దాం వెళ్ళి. సో నేను కోరుకున్న అందరికి ఇదే, నేను ఎవరు విమర్శించట్లేదు. ఓకే అండి, అందరూ వెళ్తారని ఆశిస్తున్నాను. వాళ్ళందరూ బాగుండాలి, ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై హింద్. నమస్కారం.